మరి ఇప్పుడు ఎందుకు ఎంత ఇప్పుడైనా జరిగిన సరే దానికి ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగింది అనుకున్నప్పుడు ఎవరైనా అక్కడ క్షమాపణ చెప్పడం కానీ దానికి బాధ్యత వహించి ఆ! దాని నుంచి తప్పుకోవడం కానీ ఏదైనా మనం ఆ! చూస్తుంటాం. కానీ ఇది స్వామివారిది కాబట్టి ఇంత పెద్ద అంటే ఇంతమంది భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయన్న కోణాన్ని ఎక్కడా పట్టించుకోకుండా ఇంతకుముందు ఆ! మీరన్నట్టు ఫణీంద్ర గారు అన్నట్టు అయ్యంగార్ గారు అన్నట్టు ఎక్కడా దీన్ని స్వామివారిది కాబట్టి ఏం కాదులే అన్నట్టు క్లోజ్ చేసేస్తే అంశాలలాగా మారుతుంది తప్ప ఇది ఇది ముందుకు వెళ్ళట్లేదు. కానీ ఫణీంద్ర గారు నేను ఒక విషయం అడుగుతా. ఫణీంద్ర గారు మేడం నేను మేడం అంటే మేడం మొదటి నుంచి ఇలా ఒక రిపోర్ట్ వచ్చింది స్వామివారి అంశానికి సంబంధించి ఒకటి మాట్లాడడం, మళ్ళీ ప్రజల్లో ఇది నానడం. సరే రిపోర్ట్స్ అనేవి స్లోగానే వస్తూ ఉంటాయి, వెళుతూ ఉంటాయి. ప్రభుత్వాలు కూడా వచ్చినప్పుడు దాని గురించి మరి ఇలా జరిగిందని చెప్తూ ఉంటారు. కానీ ఇది పదే పదే నానుతూ ఉండడం కంటే కూడా ఇంకా ఇంతకు మించి చర్యలు ఏం తీసుకుంటే కరెక్ట్? దీన్ని ఇప్పటితో అంటే వీలైనంత త్వరితగతిన దీన్ని క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఇష్యూని క్లోజ్ చేయాలి. ఎందుకంటే ప్రతిరోజు మనం స్వామివారికి ఏం కైంకర్యాలు చేస్తూ ఉంటారు, స్వామివారి పూజా విధానాలు ఇవాళ ఏం జరిగింది, అలాగే స్వామివారి దర్శనానికి టికెట్లు ఎప్పుడు విడుదల కాబోతున్నాయి, స్వామివారి భక్తులు ఎంతమంది వచ్చి దర్శనం చేసుకున్నారు, ఆయన ఉండి ఆదాయం ఏంటి, అలా తిరుమల గురించి ఇలా మంచి మంచి విషయాలు లేదంటే స్వామివారిని వచ్చి దర్శనం చేసుకుంటున్న విఐపీలు, వ్యాపారవేత్తలు, విదేశీయులు ఇలాంటి వాళ్ళ గురించి చూస్తూ ఉన్నప్పుడు మన స్వామివారి గొప్పతనం అవన్నీ మాట్లాడుకుంటూ ఉంటుంటే అది బాగుంటుంది. అంటే ప్రతిరోజు ఏదో ఒక వార్త స్వామివారికి సంబంధించి ఇలాంటి పాజిటివ్లు ఉండే రోజుల నుంచి ఈ పరిస్థితికి వచ్చాం. అది పరిస్థితో దుస్థితో కానీ దీని గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఏం చేయాలి? ప్రభుత్వాలకి మీ ముగ్గురు ఇచ్చే సూచనలు ఏంటి?